ఒక దేశం మొత్తానికి సంబంధించిన జ్ఞానాన్ని అంతా ఒకే ఒక్క డిజిటల్ లైబ్రరీలో పెడితే ఎలా ఉంటుంది? ఊహించుకోండి. అద్భుతంగా ఉంది కదా ఈ ఆలోచన? సరిగ్గా ఇదే ఆలోచనతో పుట్టిందే నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా, అంటే ఎన్డీఎల్ఐ. ఈరోజు మనం ఈ భారీ ప్రాజెక్ట్ మన చదువుకునే పద్ధతిని ఎలా మార్చేయబోతుందో వివరంగా చూద్దాం. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ఫస్ట్ అసలు ఈ ఎన్డీఎల్ఐ వెనకున్న ఐడియా ఏంటి, తర్వాత ఇది టెక్నికల్గా ఎలా పనిచేస్తుంది, ఆ తర్వాత ఈ లైబ్రరీలో మనకు ఏమేం దొరుకుతాయి, ఇది మనలాంటి వాళ్ళకి అంటే స్టూడెంట్స్కి ఎలా హెల్ప్ అవుతుంది, అంతేకాదు ఇది కేవలం పుస్తకాలకే పరిమితమా లేక ఇంకా ఏమైనా ఉందా, చివర్గా దీని ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. ఓకే, మొదటి సెక్షన్ అందరికోసం ఒక లైబ్రరీ. చూడండి, ప్రతి పెద్ద ప్రాజెక్ట్ వెనక ఒక సింపుల్ కానీ పవర్ఫుల్ ఆలోచన ఉంటుంది. మరి ఎన్డీఎల్ఐ వెనకున్న ఆ బిగ్ ఐడియా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి, దేశంలో ఉన్న మొత్తం చదువుకు సంబంధించిన మెటీరియల్ అంతా ఒకే చోట దొరికితే, అంటే ఒక స్కూల్ పిల్లోడి దగ్గరుండి పీహెచ్డీ చేసే పెద్ద రీసెర్చర్ వరకు ఎవరికి ఏం కావాలన్నా సరే అన్నీ ఒకే చోట. వావ్! సరిగ్గా ఇదే ఎన్డీఎల్ఐ ప్రాజెక్టు వెనుకున్న అసలైన పెద్ద లక్ష్యం. అయితే అధికారికంగా చెప్పాలంటే ఈ నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా లేదా ఎన్డీఎల్ఐ అనేది ఏదో మామూలు వెబ్సైట్ కాదు. ఇది ఒక వర్చువల్ నాలెడ్జ్ హబ్ అన్నమాట. మన విద్యా మంత్రిత్వ శాఖ అలాగే ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు కలిసి ఈ ప్రాజెక్ట్ని నడుపుతున్నారు. దీని మెయిన్ పాయింట్ ఏంటంటే, ఎక్కడెక్కడో ఉన్న వనరులన్నింటినీ ఒకే చోట సింగిల్ క్లిక్తో వెతుక్కునేలా చేయడం. రైట్. ఇక రెండో సెక్షన్, ఇది ఎలా పనిచేస్తుంది? ఇంత పెద్ద సిస్టమ్ కదా, మరి దీని వెనుక టెక్నాలజీ ఏంటి, అసలు దీని ఇంజిన్ ఎలా రన్ అవుతుందో ఆ ఇంజిన్ రూంలోకి ఒకసారి తొంగిచూద్దాం. చూడండి, ఇది చాలా సింపుల్గా 3 స్టెప్స్లో పనిచేస్తుంది. ఫస్ట్, దేశంలో ఎక్కడెక్కడ డిజిటల్ మెటీరియల్ ఉన్నా వాటి వివరాలన్నింటినీ అంటే మెటాడేటాని లాగేస్తుంది. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐని వాడి ఆ మెటీరియల్ అంతటినీ సబ్జెక్టుల వారీగా, రకాల వారీగా నీట్గా ఆర్గనైజ్ చేస్తుంది. ఫైనల్గా అలా ఆర్గనైజ్ చేసిన ఆ నాలెడ్జ్నంతా మనకు ఒకే ప్లాట్ఫామ్ మీద అందుబాటులోకి తెస్తుంది. అంతే. దీంట్లో అసలైన మ్యాజిక్ ఎక్కడుందంటే దాని స్మార్ట్ సెర్చ్లోనే ఉంది. మనమేదో గూగుల్లోలాగా కీవర్డ్ ఇచ్చి వెతకడమే కాదు, కావాలంటే సబ్జెక్ట్ వారీగా ఫలానా సోర్స్ నుండే కావాలని, లేదా వీడియోలు మాత్రమే కావాలి, ఆర్టికల్స్ మాత్రమే కావాలి, ఇలా రకరకాలుగా ఫిల్టర్ చేసుకోవచ్చు. అంటే లక్షల కొద్ది పుస్తకాలున్న ఓ సముద్రంలో మనకు కావలసిన ఆ ఒక్క పుస్తకాన్ని ఈజీగా పట్టివచ్చనమాట, అది కూడా రకరకాల భాషల్లో. ఓకే, ఇక మూడో సెక్షన్, అసలు ఇందులో ఏమున్నాయి? సరే, పెద్ద లైబ్రరీ అంటున్నాం, బానే ఉంది. మరి దీని డిజిటల్ షెల్స్లో ఎలాంటి విజ్ఞానం దాగుందో ఒకసారి చూసేద్దాం. ఇక్కడ ఈ చార్ట్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. ఇది కేవలం పుస్తకాల లైబ్రరీ మాత్రమే కాదు. చూడండి, ఇందులో పుస్తకాలతో పాటు రీసెర్చ్ జర్నల్స్, థీసిస్లు, లెక్చర్ వీడియోలు, గవర్నమెంట్ డాక్యుమెంట్లు, సైంటిఫిక్ డేటాసెట్స్ ఇలా చాలా ఉన్నాయి. సో ఇది జస్ట్ ఒక లైబ్రరీ కాదు, ఇదొక కంప్లీట్ ఎడ్యుకేషనల్ ఎకోసిస్టమ్ అన్నమాట. అంతేకాదు, ఈ కంటెంట్ ఎక్కడ్నించొస్తుందనేది కూడా చాలా ముఖ్యం. ఎన్పీటీఎల్, స్వయం, ఎన్సీఆర్టీ లాంటి మన జాతీయ సంస్థల నుండి, అలాగే వరల్డ్ బ్యాంక్, యునెస్కో, బ్రిటిష్ లైబ్రరీ లాంటి అంతర్జాతీయ సంస్థల నుండి బెస్ట్ కంటెంట్ని ఇక్కడ ఒక చోటికి చేర్చారు. ఐఐటీలు, ఎన్ఐటీలు లాంటి టాప్ యూనివర్సిటీల మెటీరియల్ కూడా ఉంది. దీనివల్ల ఈ ప్లాట్ఫామ్కి ఒక నమ్మకం, ఒక క్రెడిబిలిటీ వస్తుంది. సరే, ఇప్పుడు 4వ సెక్షన్, ప్రతి అభ్యాసకునికి ఒక సాధనం. ఇంత నాలెడ్జ్ ఉంది, అంతా బానే ఉంది, కానీ ఇది ప్రాక్టికల్గా ఎవరికి, ఎలా ఉపయోగపడుతుంది, ఆ విషయాల్లోకి వెళ్దాం ఇప్పుడు. ముఖ్యంగా స్టూడెంట్స్కి ఇది ఎంత పెద్ద గేమ్ చేంజరో చూడండి. ఎన్డీఎల్ఐ రాకముందు ఎలా ఉండేది? ఒక టాపిక్ కావాలంటే 10 వెబ్సైట్లు వెతకాలి, కొన్నింటికి డబ్బులు కట్టాలి, అరుదైన పుస్తకాలు దొరికేవి కాదు. కాని ఇప్పుడు అన్నీ ఒకే చోట, అది ఫ్రీగా దొరుకుతున్నాయి. ఎగ్జామ్ ప్రిపరేషన్ నుండి ప్రాజెక్ట్ వర్క్ సపోర్ట్ వరకు అన్నింటికీ ఇదొక వన్ స్టాప్ సొల్యూషన్. మరి టీచర్ల సంగతేంటి? వాళ్లకూడా ఇదొక వరం లాంటిదే. వాళ్ల లెక్చర్స్ ప్రిపేర్ చేసుకోవడానికి కావలసిన రిఫరెన్స్ మెటీరియల్ అంతా ఇక్కడ దొరుకుతుంది. స్టూడెంట్స్కి రీడింగ్ లిస్ట్స్ ఇవ్వచ్చు, డిజిటల్ టీచింగ్ మెథడ్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఇది వాళ్లను బాగా ఎంపవర్ చేస్తుంది. ఇక రీసెర్చర్స్ విషయానికొస్తే, వాళ్లకు కావలసిన స్కాలర్లీ ఆర్టికల్స్, జర్నల్స్, డేటా అన్నీ ఇక్కడ ఈజీగా దొరికేస్తాయి. వాళ్ల లిటరేచర్ రివ్యూస్కి, డేటా ఎనాలిసిస్కి ఇదొక పవర్ఫుల్ అసిస్టెంట్ లాగా పనిచేస్తుంది. ఓకే,
ఐదో సెక్షన్ కేవలం పుస్తకాలే కాదు. ఎన్డీఎల్ఐ అంటే కేవలం మనం వెళ్ళి పుస్తకాలు డౌన్లోడ్ చేసుకునే ఒక సైట్ మాత్రమే కాదు. ఇది అంతకు మించి ఒక కమ్యూనిటీని నిర్మిస్తోంది. ఎలాగో చూద్దాం. ఎన్డీఎల్ఐ క్లబ్స్ ఇదొక బ్యూటిఫుల్ ఐడియా. దేశవ్యాప్తంగా స్కూల్స్, కాలేజెస్లో ఈ క్లబ్స్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కలిసి నేర్చుకోవచ్చు, డిస్కస్ చేసుకోవచ్చు, కొత్త కొత్త ఐడియాలతో ముందుకు రావచ్చు. అలా ఒక లెర్నింగ్ కల్చర్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ క్లబ్స్ చాలా యాక్టివ్గా ఉంటాయి తెలుసా. రెగ్యులర్గా వెబినార్లు, హ్యాకథాన్స్, బుక్ రివ్యూ కాంపిటీషన్స్, రీడింగ్ ఛాలెంజెస్ ఇలా చాలా ఈవెంట్స్ చేస్తుంటారు. అంటే ఆ నాలెడ్జ్ని కేవలం డిజిటల్ స్క్రీన్కే పరిమితం చేయకుండా దాన్ని బయటకు తీసుకొచ్చి రియల్ లైఫ్లో ఒక కమ్యూనిటీని బిల్డ్ చేస్తున్నారన్నమాట. రైట్. ఇక మన చివరి సెక్షన్ భవిష్యత్తు లైబ్రరీ. ఈ ప్రయాణంలో నెక్స్ట్ చాప్టర్ ఏంటి? ఎన్డీఎల్ఐ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? దాని ముందున్న ఛాలెంజెస్ ఏంటి? వాటి గురించి ఒకసారి చూద్దాం. ఏ పెద్ద ప్రాజెక్ట్కైనా కొన్ని అడ్డంకులుంటాయి కదా, అలాగే ఎన్డీఎల్ఐకి కూడా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో ఇంటర్నెట్ సరిగా లేకపోవడం ఒక పెద్ద సమస్య. యూజర్స్లో ఇంకా అవేర్నెస్ పెరగాలి. కానీ ఫ్యూచర్ మాత్రం చాలా బ్రైట్గా కనిపిస్తోంది. ఏఐని వాడి ప్రతి ఒక్కరికి వాళ్లకు నచ్చినట్టుగా పర్సనలైజ్డ్ లెర్నింగ్ ఇవ్వడం, చదువుని గేమ్స్లాగా సరదాగా మార్చడం, ఇంకా మంచి మొబైల్ యాప్స్ తీసుకురావడం, ఇలా చాలా ఇన్నోవేషన్స్ రాబోతున్నాయి. సో ముగించే ముందు ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. వర్చువల్ రియాలిటీ లెర్నింగ్ రూమ్స్, ఏఐ గైడ్ చేసే పర్సనల్ లెర్నింగ్ పాత్స్ ఇవే మన ఫ్యూచర్ క్లాస్ రూమ్స్ అవుతాయా? ఎన్డీఎల్ఐ లాంటి ప్లాట్ఫామ్స్ ఎడ్యుకేషన్ని ఎక్కడికి తీసుకెళ్లనున్నాయి? బహుశా మనం చూస్తున్నది ఎడ్యుకేషన్లో ఒక కొత్త అధ్యాయానికి ఆరంభం మాత్రమే.